హాయ్ ఇది వివరము నువ్వు ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే పర్వాలేదు, బాగుంది. స్టోరీ కూడా కొంచెం ముందుకు సాగుతూ ఉంది. స్టోరీ కూడా బాగుంది కొంచెము. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే జానకమ్మ అదే అనాథ పిల్లలందరినీ చూసుకుంటుంది కదా అనాథాశ్రమంలో. ఆవిడకైతే క్యాన్సర్ అయితే వచ్చింది. అది కూడా కాకుండా ఈ గీతాంజలి వాళ్ళు అక్కడ ఇన్స్టిట్యూట్ కట్టాలా, కాలేజీ ఏమని చెప్తున్నారు కదా, ఇంకా ఏం చేయాలా అన్న ఆలోచనలో ఆవిడైతే పడుతుంది. కాకపోతే ఆవిడకి పాపం బాగలేదు, హెల్త్ బాగలేదు. ఇంకా పిల్లలైతే అనాథలు అయిపోతారు. ఇంకేం చేయాలన్న ఉద్దేశంతో అనాథాశ్రమంలో ఉన్న వేరే అనాథాశ్రమానికి పంపించాల్సిన వేరే అనాథాశ్రమానికి, అలాగే ఎవరైనా దత్తత తీసుకుంటారు అని చెప్పి అనుకుంటారు కదా, ఆ దత్తత తీసుకునే వాళ్ళకి అక్కడ కొంతమందిని అలా పంపించాలని ఆవిడైతే డిసైడ్ అవుతుంది. ఇంకా ఆవిడని హాస్పిటల్ నుంచి తీసుకొస్తుంది అనమాట అంజలి. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ పిల్లలందరూ అడుగుతారు ఏమైంది ఏమైంది అని అడిగితే ఏమీ లేదు, ఆమె కొంచెం నీరసం వచ్చింది, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళాము అని చెప్పేసి అంజలి అయితే చెప్తుంది. పాప మా పిల్లలంతా అన్నం తినుండరు, ఎందుకంటే ఆవిడకి ఒంట్లో బాగాలేదు కదా అనేసి అన్నం తినకుండా ఉంటే, రండి పిల్లలు మీరంతా వచ్చి అన్నం తినండి అంటే, అమ్మకు బాగలేదు కదా అందుకే మేము అన్నం తినలేదు అంటే, ఓకే కదా ఇప్పుడు వచ్చి అన్నం తినండి అని చెప్పి అన్నం వడ్డిస్తుంది అంజలి. ఇంకా పిల్లలంతా అన్నం తింటుంటే, మనం ఇంకా ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళాం కదా, ఇక్కడే ఉంటాం కదా అంటే అంజలి ఉండి అవునవును మనం ఇక్కడే ఉంటాము, ఇంకా ఆశ్రమం వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంజలి చెప్తుంది. అప్పుడే జానకమ్మ అక్కడికి వచ్చి, నేను ఒకటి డిసైడ్ అయ్యాను, మనం ఈ ఆశ్రమాన్ని అయితే ఖాళీ చేసేస్తాము అంటుంది. ఎందుకంటే ఆవిడ వార్నింగ్ కూడా ఇచ్చింది గీతాంజలి, మీరు వాదేసుకోకుండా చెప్పింది చేయనండి అని వార్నింగ్ ఇచ్చింది. ఇంకా పెద్దవాళ్ళతో మనకి ఎందుకు, అంతలో అది ఇల్లీగల్ లాగా ఉంది అంటే ఊరికే ఇచ్చారు కానీ కాగిత రూపంలో అయితే ఏమీ లేదు. వాళ్ళ దగ్గర మాత్రం లీగల్గా నోటీసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి హక్కు వాళ్ళకే ఉంది. ఇంకా వాదించి ఎలాంటి యూజ్ లేదన్న ఉద్దేశంతో పిల్లలకు చెప్తుంది, మనం ఈ ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోతాము అని చెప్తుంది. ఇక అంజలి అయితే చాలా బాధపడుతుంటుంది. ఎందుకు అంటే తన అమ్మ ఇక్కడికే వస్తుంది అని చెప్పి గుడ్డిగా నమ్ముతున్నది. మా అమ్మ వదిలేసి వెళ్ళిన అమ్మ ఇక్కడికే వస్తుంది అని చెప్పి ఆ నమ్మకంలో ఉంది అంజలి. ఇంకా ఎవరెవరు ఎక్కడే పంపించాలో అని చెప్పేసి లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఆ జానకమ్మ. ప్రిపేర్ చేసి ఇంకొక అమ్మాయి ఉంటుంది, రేవతి అనే అమ్మాయి ఉంటుంది ఆశ్రమంలో. అమ్మాయితోటి ఆ అమ్మాయికి చెప్తుంది, కొంతమంది ఏమో వేరే ఆశ్రమానికి పంపించేస్తాను, కొంతమంది ఏమో దత్తత తీసుకునే వాళ్ళు వస్తారు, నేను నిన్ను కూడా ఇచ్చేస్తున్నానేమో, ఒక మిలిటరీ ఆఫీసర్ వచ్చి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి అమ్మాయికి కూడా చెప్తుంది. అప్పుడు అమ్మాయి ఆ బుక్ చూస్తే అడుగుతుంది, అదేంటది అంజలిని రౌండ్ ఆఫ్ చేసావు, ఎవరు తీసుకెళ్ళట్లేదా, అంజలి ఎక్కడికి వెళ్ళడం లేదా అని చెప్పి అడిగితే దానికి ఏం మాట్లాడదు పాపము. ఎందుకంటే ఆయన చెప్పేసి వెళ్ళాడు కదా, ఒకసారి వచ్చి ఆ పాపను ఇచ్చేసి ఆయన చెప్పాడు కదా, ఈ అమ్మాయి అనాథగానే పెరగాలి, నువ్వు అసలు మాట్లాడకూడదు అని చెప్పని అన్నాడు కదా, అందుకని ఆమె ఆలోచనలో పడుతుంది. అంజలి ఉన్న ప్లేస్కి అయితే వెళ్తుంది. అంజలి తన ఫేవరెట్ అంజలికి ఫేవరెట్ ప్లేస్ అనమాట, ఒక చెట్టు కింద, అక్కడైతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా జానకమ్మ అక్కడ వెళ్ళి ఆ అమ్మాయిని ఇలా హక్ చేసుకొని, అందరూ అనాథలము, అన్నం పెడితే చాలు అని చెప్పి అనుకున్న పిల్లలను చూసాము, కానీ నువ్వు మాత్రము అమ్మ లేదు అంటే లేదు, మా అమ్మ వస్తుంది అని చెప్పేసి మీ అమ్మ కోసం ఎదురు చూసావు, అన్నం కంటే అమ్మ కోసం ఎదురు చూసావు, ఎలా అయినా సరే నేను నిన్ను మీ అమ్మ దగ్గరికి చేర్చాలా అనేసి అయితే ఆవిడైతే డిసైడ్ అవుతుంది. సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళేసి అన్ని ఫైల్స్ అన్నీ తీస్తూ ఉంటుంది. అప్పుడు అదే ఒక ఆయన వచ్చేసి దాన్ని ఏమంటారు ఇచ్చేసి వెళ్ళారు కదా, డబ్బులు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళారు కదా, దాన్ని మర్చిపోయాను పేరు వచ్చేసి బిల్లు కాదబ్బా దాని పేరేదో ఉంది, డబ్బులు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళారు కదా, దాంట్లో వచ్చేసి ఆమె అడ్రస్ రాసుకుంటుంది అనమాట. అది చెక్ సారీ మర్చిపోయా, గబొక్క నోట్లోకి రాలే. ఆ చెక్ ఇచ్చారు కదా, ఆ చెక్ ఇచ్చేసినప్పుడు దాంట్లో ఉన్న అడ్రస్ రాసుకుంటుంది అనమాట. ఆయన పేరు శివశంకర ప్రసాద్. ఆయన ఎవరు అంటే గీతాంజలికి అన్న. అలాగే గీతాంజలి వాళ్ళ నాన్న ఎవరు అంటే ఆయన పేరు రాజారావు. ఆయన పేరు, ఆవిడకి హస్బెండ్ వచ్చేసి బాలచందర్. కానీ ఫస్ట్ ఎవరు మోసం చేశారు, ఎవరితో మోసపోయిందో వాళ్ళ పేరైతే మనకి ఇంకా తెలియలేదు. ఇంకా ఉండంగా వాళ్ళ వివరాలు కూడా తెలుస్తాయని నేను అనుకుంటున్నాను. ఇంకా చూసి మంచి పని చేశాను నేను అని చెప్పేసి అనుకొని అక్కడి నుంచి ఆవిడ హైదరాబాద్కి బయలుదేరుతుంది, వైజాగ్ నుంచి వచ్చేసి. ఇంకా కట్ చేసి గీతాంజలిని చూపిస్తారు. గీతాంజలి ఒక్కటే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ అంజలి మాట్లాడింది కదా, అమ్మ పేరు గుర్తుపెట్టుకోండి, అమ్మ పేరు గీతాంజలి, కూతురు పేరు అంజలి. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి, నేను కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పడానికే ట్రై చేస్తాను.
ఇంకా ఆవిడ ఆలోచిస్తుంటుంది, ఒక అమ్మాయి నా పేరు బ్యాడ్ చేసింది అనేది ఆలోచిస్తూ ఉంటుంది గీతాంజలి. అంతలోపల ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా వస్తాడు, వాళ్ళ పిల్లలు కూడా, ఆమెకి 2 పిల్లలు, 3 పిల్లలు, మొత్తం 2 ఆడపిల్లకాయలు, 1 మగ పిల్లలు. వాళ్ళు వచ్చేసి అమ్మ ఐ మిస్ యూ అమ్మ అని చెప్పేసి అమ్మ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆవిడ వైజాగ్కి వెళ్ళింది కదా, ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళింది కదా, ఐ మిస్ యూ అమ్మ అని చెప్పేసి గీతాంజలి దగ్గరికి వచ్చేసి, ఎందుకమ్మా అలా ఉన్నావు, డల్గా ఎందుకున్నావమ్మా అంటే నథింగ్ నథింగ్ అని చెప్పేసి ఆవిడైతే చెప్తుంది. అంతలోపల వాళ్ళ హస్బెండ్ వచ్చేసి, నేను చూసుకుంటానులే పిల్లలు, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆవిడ దగ్గరకు వచ్చేసి, ఏదో ఆ రిపోర్టర్లు ఏదో అన్నారులే, నువ్వేమీ ఫీల్ అవ్వకు అంటే, నేను రిపోర్ట్ల గురించి ఫీల్ అవ్వడం లేదు, నేను ఒక అమ్మాయి నన్ను ఇలా వేలెత్తి చూపించింది, ఆ అమ్మాయి గురించే నేను ఫీల్ అవుతున్నాను, నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను అంటే, లైట్ తీసుకోవాలా అని చెప్పేసి ఆయన చెప్తాడు. నా వల్ల కాదు, నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి గీతాంజలి చెప్తుంది అనమాట. ఎలా అయినా సరే నేను వైజాగ్లో ఇన్స్టిట్యూట్ కట్టి తీరాల, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది అని చెప్తున్న సమయానికి గీతాంజలి వాళ్ళ నాన్న రాజారావు గారు అక్కడికైతే వస్తారనమాట. వచ్చి ఇదంతా వింటుంటాడు, అదేంటి మన అమ్మాయి వైజాగ్లో డ్రీమ్ ప్రాజెక్ట్ ఇన్స్టిట్యూట్ కడుతున్నారా అని చెప్పేసి ఆయన షాక్ అవుతాడు. షాక్ అయ్యో అక్కడికి వెళ్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనేసి షాక్ అయ్యేసరికి ఇంకా అల్లుడు వచ్చి, మా మామగారు ఎప్పుడు వచ్చారు అని చెప్పేసరికి ఇప్పుడే వచ్చాను అని చెప్పంటాడు. ఇంకా కొంచెం నీరసంగా ఉంది అంటే గీతాంజలి వచ్చేసి, నేను కొంచెం జ్యూస్ ఇస్తాను, మీరు ఇంకా ఫుడ్ తినేసి వెళ్ళండి అంటే, అక్కడే ఉన్నట్టున్నారు ఇంచుమించు నాన్న కూతురు అక్కడే ఉన్నట్టున్నారు, హైదరాబాద్లోనే ఉన్నట్టున్నారు వాళ్ళు. ఫుడ్ తినేసి వెళ్ళండి అంటే సరేనమ్మా అని డల్గా ఉంటాడు. అప్పటికి అల్లుడు అడుగుతాడు, ఏమైంది మీరు ఇంత డల్లుగా ఉన్నారు అనేసరికి, లేదు మీరు వైజాగ్లో ఇన్స్టిట్యూట్ కట్టాలనుకుంటున్నారా అంటే, అవును, ఇప్పుడు గీతాంజలి పుట్టి పెరిగిన ఊరు అదే కదా, అదే ప్లేస్లో మేము కట్టాలి అనుకుంటున్నాము, మనకి అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడిగేసి, అదే గీతాంజలికి ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడనమాట. అదేమీ లేదు అంటే, తన పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అక్కడ నేను కట్టాలి అనుకుంటున్నాను అని చెప్పేసి, అది కట్టాలనుకుంటున్నాము అని చెప్పేసి అల్లుడైతే చెప్తాడు. కానీ ఈయన పెద్ద అయిన షాకులో ఉండిపోతాడు అది గీతాంజలి వాళ్ళ నాన్న. ఎందుకు అంటే, ఆ పుట్టి పెరిగిన ఊరిలో ఆమె మోసపోయింది, బిడ్డను కానింది, అవంతా తలుచుకొని మళ్ళీ ఎక్కడ బాధపడుతుందో కూతురు, అది కూడా కాకుండా ఆ పెళ్ళి కాకుండానే కడుపుతో ఉంది అన్న విషయాన్ని దాచిపెట్టి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు, ఆ బాలచంద్రకి ఇచ్చి పెళ్లి చేశారు కదా, అందుకని ఆయన ఆ టెన్షన్లో ఉంటాడనమాట. సరే అని చెప్పేసి అందరూ ఇంకా ఫుడ్ అయితే తింటూ ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. ఎలా అయినా అమ్మ కదా, కూతురికి కొడుకి ఇలా కాదు కొంచెం ఎక్కువ తినాలా అని చెప్పి అలా వడ్డిస్తూ ఉంటుంది. అలాగే తింటూ ఉండేసరికి అప్పటికి కూడా గీతాంజలి వాళ్ళ నాన్న రాజారావు ఆలోచనలోనే పడుంటాడనమాట. అంతలోపల అల్లుడు అడుగుతాడు బాలచంద్ర, ఏమైంది మామయ్య, ఇందాక నుంచి చూస్తున్నాము అలాగే ఉన్నారు, ఏమన్నా అత్త గుర్తొచ్చిందా, మీరు గ్రేటు, ఈ వయసులో కూడా అత్తని గుర్తు తెచ్చుకుంటున్నారు అంటే గ్రేటు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే టీవీలో ఒక న్యూస్ వస్తుందన్నమాట. ఏంది అంటే, ఇలా హైదరాబాద్లో ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంటి అంటే, 20 సంవత్సరాల క్రితము పెళ్ళయింది, ఆ ఆయనకి అంతకుముందే ఆవిడకి వేరే వాళ్ళతో సంబంధం ఉందంట, బిడ్డను కూడా కనిందంట, ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు అని చెప్పి ఆ అవమానాన్ని తట్టుకోలేక హస్బెండ్ సూసైడ్ చేసుకున్నాడు అనే న్యూస్ అయితే వస్తుంది. అది విని ఆయన షాక్ అవుతాడు, వాళ్ళ నాన్న షాక్ అవుతాడు, ఈయన షాక్ అవ్వడు కానీ ఈయన ఆలోచనలో పడతాడు, ఎవరు బాలచంద్ర ఆలోచనలో పడతాడు. అది వింటుంది గీతాంజలి, విని అక్కడి నుంచి చేగడుక్కొని లేచి వెళ్ళిపోతుంది. ఆమెతో పాటు ఆ పిల్లలు కూడా లేచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఆ మామ అల్లుళ్ళే ఎదురెదురుగా కూర్చో ఉంటారు. నేను ఈరోజు ఆ బాలచంద్ర ఆయనలో ఇంకొక కోణాన్ని చూసాను. నేనైతే ఎంతసేపు వైఫ్ కొంగు పట్టుకొని తిరుగుతా, వైఫ్ ఆనందమే నా ఆనందం అని చెప్పుకుంటా ఉన్నా బాలచంద్రని చూశాను, కానీ దాంట్లో ఇంకొక యాంగిల్ ఉందని చెప్పి నాకు ఈరోజే తెలిసింది ఆయన దాంట్లో. ఏంటి మామగారు మీరు ఇలా డల్గా ఉన్నారు, ఆ న్యూస్ గురించా అంటే, అవును బాబు, ఆయన అనవసరంగా ఆత్మహత్య చేసుకున్నాడు కదా అంటే, అవును, ఇప్పుడు అయినా కూడా ఆ పేరెంట్స్కి బుద్ధి ఉండాలా, కూతురు కడుపుతో ఉన్నప్పుడు అది దాచిపెట్టి పెళ్లి చేయటం ఏంటి, నిజము చెప్పి పెళ్లి చేసి ఉండాలి కదా, నిజం చెప్తే అతను చేసుకుంటాడు, లేకపోతే లేదు కదా, నిజాన్ని దాచిపెట్టి చేయడం ఎంతవరకు కరెక్టు, అతను సూసైడ్ చేసుకున్నాడేమో, నేనైతే సూసైడ్ చేసుకోను, ముందు ఆమె చంపేస్తా అన్నట్టు మాట్లాడతాడు. ఆ తింటున్న టేబుల్ని ఇట్ట పెట్టి ఇట్ట కొడతాడు అల్లుడు. అప్పుడు తెలిసింది, వామ్మో ఏంలో ఇంకొక యాంగిల్ కూడా ఉందా అనేసి. ఇంకా ఆయన పెద్ద ఆయన అయితే షేక్ అయిపోతాడు, ఏంటి అల్లుళ్ళో ఈ యాంగిల్ కూడా ఉందా అనేసి. అయ్యో ఇప్పుడు నిజం తెలిస్తే ఎలాగా అనేసి చాలా బాధపడతా ఉంటాడు. ఇంకా కట్ చేస్తే ఈవిడుంది కదా అనాథాశ్రమంలో జానకమ్మ, అలా బయలుదేరుతా
అక్కడికి హైదరాబాద్కి జూబిలీ హిల్స్కి అయితే వెళ్తుంది అనమాట. వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పదు, పెట్టకుండా అలా వెళ్తుంది. ఇంకా అనాథాశ్రమంలో పెళ్ళిని దత్త తీసుకువెళ్ళారు కదా, వాళ్ళు వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ వచ్చినప్పుడు ఎక్కడ జానకమ్మ గారు ఎక్కడ అంటే అంజలి చెప్తుంది, ఏమో నాకు తెలియదు, ఒకవేళ పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు అనేసి బాధల్లో ఉందేమో, అందువల్ల బయటికి వెళ్ళిందేమో అని చెప్పేసి ఆవిడ అంటుంది. కానీ ఆ జానకమ్మ గారు హైదరాబాద్కి వస్తారు. ఎలా అయినా సరే అంజలిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర చేర్చాలి అన్న ఉద్దేశంతో అక్కడికైతే రావడం అయితే జరుగుతుంది కదా. ఇంకైతే ఆమె వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి అది చూస్తారు అప్పుడే రాజారావు ఇల్లు అనమాట. ఆ ఇంటి లోపలికి అట్లా వెళ్తుంది. కట్ చేస్తే మండే ఎపిసోడ్లో జరుగుతుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళేసి, నా దగ్గరికి శివశంకర అనే బాబు వచ్చాడు, ఒక అమ్మాయిని అయితే నాకు ఇట్లా దత్తత ఇచ్చేసి వెళ్ళాడు, ఆ పాప పెరిగి పెద్దదయ్యింది, ఆ పాప మీ ఇంటికి చెందిన పాపే అనేది ఆవిడ రేపటి ఎపిసోడ్లో అయితే చెప్తుంది. అప్పుడు ఉంటుంది ఇక్కడ గీతాంజలి హస్బెండ్కేమో నిజము దాచిపెట్టి పెళ్లి చేసేసారు, అసలు కూతురు పుట్టిందని వాళ్ళకి తెలిస్తే ఆమెను ఎవరిని గీతాంజలిని ఏం చేస్తారో ఎలా జరుగుతుందో మనం ముందు స్టోరీలు అయితే తెలుసుకోవచ్చు. ఈ రోజు ఎపిసోడ్ అయితే నాకు బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.